భూపాలపల్లి మండలం ఫక్కీరిగడ్డలో 3 రోజుల పాటు కన్నుల పండుగలా జరిగిన బొడ్రాయి పోచమ్మ తల్లి విగ్రహాల పునఃప్రతిష్ఠాపన మహోత్సవం శనివారంతో ముగిసింది. ఈ నెల 29వ తేదీన విగ్రహాల ఊరేగింపుతో పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. రెండవ రోజు కుంకుమ పూజలు, హోమం కార్యక్రమం నిర్వహించారు. శనివారం పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు బొడ్రాయి, భూలక్ష్మి, మహాలక్ష్మి విగ్రహాల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్ఠాపన మహోత్సవం గ్రామస్తులందరూ కలిసి పండుగ వాతావరణంలో జరుపుకున్నారు. ముగింపు రోజు విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి బీజేపీ నాయకులు కీర్తి సత్యపాల్ రెడ్డి హాజరై పలు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదేవిధంగా భూపాలపల్లి ఏరియా జీఎం రాజేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. విగ్రహాల ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న గ్రామస్తులందరికీ, అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆలయ కార్యనిర్వాహక సభ్యులు, జంగేడు మాజీ సర్పంచ్ బుర్ర కొమరయ్య కృతజ్ఞతలు తెలిపారు. పోచమ్మ పెట్టుకోవడానికి సహకరించిన ప్రతి గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరియు ఈ భూలక్ష్మి ఆలయ కమిటీ వారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. 3 రోజులు రాత్రింబాగులు కష్టపడి ఆలయ కమిటీ 40 రోజుల నుంచి ఆలయ కమిటీ కష్టపడ్డది. మా జంగేడయ్య గారు అస్తవాసి చాలా మంచిది, ముహూర్తము పెట్టిండు. ఇంతకుముందు భూలక్ష్మి కూడా మా అయ్యగారు పెట్టిండు, హనుమాన్ టెంపుల్ కూడా మా అయ్యగారే పెట్టిండు. మళ్ళీ ఆ అయ్యగారు నేను ఇద్దరం క్షేమంగా ఉన్నాము. మళ్ళీ మేము ఉన్న ఈ టైంలోనే మళ్ళీ మేము పెట్టుకుంటే జీవితాంతం మాకు గుర్తుండిపోవాలనే ఆశతోటి పోచమ్మ, భూలక్ష్మి, హనుమాన్ టెంపుల్ మా ఊరిలో ఉంటాయని మా ఊరు గ్రామస్తులందరూ మాకు సహకరించినందుకు వారికి మరియు మా ఆలయ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా జీఎం రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తమ వంతు కృషి కూడా ఉంటుందని తెలిపారు. ఈనాటి బొడ్రాయి ప్రతిష్ట, పోచమ్మ ప్రతిష్ట, అలాగే మిగతా దేవుళ్ళ ప్రతిష్ట కార్యక్రమానికి ఇంత నన్ను ఆహ్వానంగా పిలిచారు. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ఏదైతే దేవుళ్ళు ఉన్నాయో ఓపెన్ కాస్ట్ మైండ్లో పోయింది అని చెప్పి ఈ కొమరయ్య గారు నాకు వచ్చి చెప్పగానే డెఫినెట్గా కంపెనీ తరఫున సాయం చేద్దామనే ఉద్దేశంతో ఏవైతే మెటీరియల్స్ అవసరం ఉన్నాయో నా లెవెల్లో ఏదైతే ఉందో నా లెవెల్లో సాయం చేశాను. ఈ ఎవరైతే దేవతలు ఉన్నారో ఈ ప్రతిష్ఠించారు, ఆగుదారివాడ కానీ, ఫకీర్గడ్డ కానీ, కాకతీయ కాలనీ, శ్యామగడ్డ, వీళ్ళందరూ ప్రజలు సుఖంగా సురక్షితంగా ఈ అమ్మవారు చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు.